మంగ్లీ అలియాస్ సత్యవతి చౌహాన్ ఎవరైతే టాలీవుడ్ సింగర్ ఉన్నారో ఈమె పైన గత కొన్ని రోజుల నుంచి కొన్ని ఆరోపణలు అయితే వస్తూ ఉన్నాయి. మైక్రో ఫైనాన్స్ కి సంబంధించి స్కామ్ చేశారు, కొన్ని వందల కోట్లు పేదల దగ్గర నుంచి దోచుకున్నారంటూ కూడా ఈరోజు చాలా మంది బాధితులు రోడ్లపైకి అయితే వచ్చారు. చాలా మంది ఆమె గురించి చాలా విషయాలను కూడా చెప్పే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. కానీ రీసెంట్ గా సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో మంగ్లీది ఏ తప్పు లేదు అంటూ కూడా ఒక ప్రెస్ మీట్ ని కండక్ట్ చేసి చాలా మంది అదే సామాజిక వర్గానికి సంబంధించిన కొంతమంది వ్యక్తులు మాట్లాడే ప్రయత్నం చేశారు. వాళ్ళతో మాట్లాడడం ప్రస్తుతం మనతో పాటు మాట్లాడడానికి సునీత నాయక్ గారు ఉన్నారు. అమ్మా చెప్పండి, అసలు మంగ్లీ పైన మీ అభిప్రాయం ఏంటి? స్కామ్ చేసింది అనుకుంటున్నారా, చేయలేదు అనుకుంటున్నారా? చేయలేదు నాన్న, ఆమె అసలుకి చేయలే. అంటే ఆమె ఒక పేద కుటుంబం అమ్మాయి. ఆమె పేద కుటుంబం అమ్మాయి ఒక చిన్నగా ఎదుగుతుంది. ఎదుగుతుంది కానీ అప్పుడు ఏం చేస్తుండ్రు అంటే సంపత్ నాయక్ కావచ్చు, సుబ్బారావు లాయర్ కావచ్చు, అనగా దొక్కేస్తుండ్రు. ఎందుకంటే ఆమెకు ఏం గతి లేకుండా చిన్న స్థాయి నుంచి వచ్చింది, ఫుడ్ లేదు, ఆమె పేద కుటుంబం. ఆమె ఇప్పుడు మాకని ముంచిందని అయిపోయింది కాబట్టి దానికి తొక్కేద్దాం అంటుండ్రు. కానీ ఆమెకు ఏం తప్పు లేదు. ఆమె సెలబ్రిటీ కాబట్టి నువ్వు రమ్మన్న వస్తుంది, నేను రమ్మన్న వస్తుంది. అలా అమ్మాయి మీద మాత్రం తప్పుడు ప్రచారం చేస్తే మాత్రం ఊరుకునేది లేదు. కానీ అంటే సంపత్ నాయక్ ముందు ఈ వివాదంలో ముందు రాలే, తర్వాత వచ్చారైనా. అప్పటికే 10 రోజుల నుంచి చాలా మంది బాధితులు రోడ్లపైకి వచ్చి మంగ్లీ గురించి చాలా విషయాలు చెప్తున్నారు. మంగ్లీ గురించి చాలా విషయం చెప్తుండ్రా. మంగ్లీకి చూసి ఇచ్చిండ్రా డబ్బులు మీరు? మక్రో ఫైనాన్స్ అంటే ఏంది నాకైతే తెలియదు అయ్యా. నేను ఫస్ట్ వింటున్నా ఇది. మక్రో ఫైనాన్స్ అంటే ఫస్ట్ చూస్తున్నా. నీకు 20,000 25,000 వేసిండు. అప్పుడు ఎవరికి చెప్పుకున్నావు? నువ్వు మంగ్లీకి చెప్పుకున్నావా? మీ మీడియా వాళ్ళకి చెప్పుకున్నారా? అంటే ఇప్పుడు ఏముంది అంటే మంగ్లీని బయట గుంజితే మా డబ్బులు వస్తుందని ఇలా ధైర్యము. ఎవరు ఇచ్చుకుంటున్నారో బాలు నాయక్ కావచ్చు, అది ఇంకా ఎవరెవరో ఆ రెడ్డి కావచ్చు, ఆ సంపత్ కావచ్చు, వాళ్ళు ఏం బాలు కావచ్చు, హరేవో ఏందో పేరు. వారికి ఏం అవసరం ఉంటుందా మా మంగ్లీని ఈ రకంగా డిఫేమ్ చేస్తే? ఆమె గురించి తప్పుగా మాట్లాడితే వాళ్ళకేంటి అవసరం? వాళ్ళకెందుక పబ్లిసిటీ అవుతారయ్యా? పబ్లిసిటీ కోసం వాళ్ళు ఆల్రెడీ ఉన్నారు కదా లీడర్స్ గా, చాలా ఎదిగారాళ్ళు. జనసేన పార్టీ కావచ్చు, ఇతర పార్టీ కావచ్చు, లీడర్స్ గా ఎదిగారాళ్ళు. మీరు అడిగినాక దానికి నేను క్వశ్చన్ ఇస్తాను. ఆమె ఏం చేసింది? ఎక్కడ పోయినా పాట పడుతుంది. జగన్మోహన్ రెడ్డి దగ్గర పాడింది, జనసేన పార్టీలో పాడలేదు కదా. పాట ఎందుకు పడలేవు అని కుట్ర పొంది. అట్లాంటిది కాదు, ఈ బాధితుల పక్షాన బాధితుల దగ్గర నుంచి కొన్ని ఆమె దొంగతనం చేసింది. దొంగతనం చేసినప్పుడు ఈ పంజగుట్ట పేస్ లో ఆమె కేసు ఎందుకు పెడుతుంది? ఎస్పీతో మంగ్లీ ఎందుకు మాట్లాడుతుంది? నేను తప్పు చేసిన. బాధితులు మంగ్లీ పైన మాట్లాడుతున్నప్పుడు మంగ్లీ ఎందుకు వారిపైన స్పందించట్లా? మంగ్లీ స్పందిస్తుంది కదా అయ్యా. స్పందించింది బాధితుల పక్షాన. నేను ఉంటాను, వస్తాను. మరి ఎక్కడికి వచ్చిందా మాట్లాడిందా? ఆమె పిఎస్కి ఇచ్చుకున్నది కదా, చట్టం చూస్తుంది కదా. కోర్టు వారు ఉన్నారు, కోర్టు వారు చూస్తారు. చట్టం ఉంది, చట్టం దగ్గర పోతుంది. చట్టం ఏమన్నది అంటే అదే ఆమె దగ్గర ఉన్నది. ఇప్పుడు పోలీసు వారు ఉన్నారు, పోలీసు వారు ఎంక్వైరీ చేసినప్పుడు ఏముంది? ఆమె మీద ఏం తప్పు లేదు అన్నారు. తప్పు లేనిది కాబట్టి లేదని ఎక్కడ కూడా చెప్పిండ్రు. చెప్పారు పోలీసులు వాళ్ళు మంగ్లీ తప్పు లేదని ఎక్కడ చెప్పలా. కేసు ఇంకా ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది, తప్పు లేదని చెప్పలా. లేదు, ఆమె తప్పు చేయలేదని పోలీసు వారు చెప్పిండ్రు. పంజాగుట్ట పిఎస్ వాళ్ళు చెప్పిండ్రు. మేము విన్నాం కదా. ఈ పబ్లిక్ సిటీ ఎవరు వాడు సుబ్బారావు సిరిముఖి దగ్గర ఎందుకు వెళ్తుండ్రు? నువ్వు బిగ్ బాస్ కు వెళ్తావా? నువ్వు ఎట్లా చేస్తావో? సావరాద్రా ముండా కొడుక మా గిరిజన బిడ్డల దగ్గర ఎందుకు వస్తున్నావురా? నువ్వు సచ్చేటోడు బాడకావు, నువ్వు ఎక్కడని చావు. మా గిరిజన బిడ్డ దగ్గర ఎందుకు వస్తున్నావురా? నీకేం పని? గిరిజన బిడ్డ అనే కార్డ్ ఎందుకు యూజ్ చేసి మళ్ళీ అట్లా మాట్లాడుతున్నారు? బాధితుల్లో కూడా చాలా మంది గిరిజనులు ఉన్నారు కదా. అవును, మరి గిరిజనులు బాధ్యతలు ఉన్నారు. కానీ ఆమె తప్పు చేయలేదని మేము నమ్ముతున్నాము. తప్పు చేయలేనప్పుడు రమావతి ఆమె తప్పు చేస్తే నేను ఖండించను. ఆమె తప్పు చేస్తే ఆమె మీడియా ముంగట కానీ ఎక్కడన్నా నాకన్నా పెద్ద పెద్దలు నాయకులు ఉన్నారు, నాయకులు చూసుకుంటారు. తప్పు చెయ్యకపోతే రమావతి మధు పైన ఎందుకు కేసు పెట్టట్లేదు? పెట్టింది కదా, మంగ్లీ పెట్టిన కేసు వల్ల అతను జైలుకు పోలా, బాధితులు పెట్టిన కేసు వల్ల అతను జైలుకు పోయాడు. మంగ్లీ మాట్లాడింది కాబట్టి రామావత్ మధు కంపల్సరీ జైలుకు పోయిండు. కంపల్సరీ జైలుకు పోయిండు.
పోయిండు కాబట్టి ఆమె భయపడతలేదు, ఏం చేస్తలేదు. మంగ్లీ గిట్లా ఏమన్నా అయితే మాత్రం ఊరుకొని లేదు. ఈ సుబ్బారావు ఎవడో ఉన్నాడు కదా, సుబ్బారావుతోని మాట్లాడే ధైర్యం ఉంటే నా ఇంటికి రమ్మను.